Your attention please. సో గైస్, ఈ షార్ట్ ఫిల్మ్ తినడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాం గైస్. మీరు కన్ఫామ్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. అండ్ అలాగే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి గైస్. అండ్ అలాగే రాజు వచ్చేసి డైలీ లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తున్నాడు గైస్ ఫేస్బుక్ పేజ్లో. నేను డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ అయితే ఇచ్చాను గైస్. మీరు కన్ఫామ్గా వచ్చి సపోర్ట్ చేయండి గైస్. అరే సిద్ధార్థ్, వినాయకమే పండగ వస్తుంది కదరా, ఈసారి కూడా కలిసి చేద్దాంరా. పోరా స్వామి, మీతో మేము కలిసి చెయ్యము, మేము సపరేట్గా చేసుకుంటాము. అదేంట్రా సిద్ధార్థ్ అలా అంటావు? అవునరా గణేష్, లాస్ట్ టైం కూడా మా వాళ్ళని పక్కన పెట్టారు మీ వాళ్ళు, నాకు తెలియదు అనుకుంటున్నావా? అరే మేము ఎవరిని పక్కన పెట్టలేదురా, మీరే చిన్న చిన్న గొడవల వల్ల బయటికి వెళ్ళిపోయారు. సరేరా సిద్ధార్థ్, ఈసారి టీంకి నువ్వే హెడ్గా ఉండు. మన రెండు టీంలు కలిసి చేసుకుందాంరా. విడివిడిగా చేసుకుంటే ఏం బాగుండదురా, ఉండేది కొన్ని ఇల్లులే కదరా మంటి. అరే మీ సంగతి మాకు తెలియదారా, మాతో కలుసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి, అందుకే ఇంత బతిమలాడుకుంటున్నారు. మీరెంత చెప్పినా మేము వినం, కానీ వెళ్ళండి. సరేరా సిద్ధార్థ్, ఇంకా మీ ఇష్టం, మేమేం చేయలేం. చూశారు గారా సిద్ధార్థ్ గారిని, నేను ఎంత చెప్పినా వాడు వినుకోవడం లేదు. సరేలేరా, మనం సపరేట్గానే పెట్టుకుందాం. చందా వసూలు చేద్దాంపా ఇంటింటి దగ్గరికి వెళ్ళి. సరేరా. అదిరా, మనం ఇలా అంటే చూశారుగా వాళ్ళ టీం వాళ్ళు కుక్కల్లో చెట్టు వచ్చారు మన దగ్గరికి. నువ్వు బాగా చెప్పావురా సిద్ధార్థ్, లేకపోతే లాస్ట్ టైం వాళ్ళు పెద్ద బిల్డప్ ఇచ్చారు ఊరు ముందు. వాళ్ళకంటే మనం బాగా చేద్దాంలేరా ఈసారి. పిన్ని, ఈసారి కూడా మనం వినాయకమే బొమ్మను పెడుతున్నాం, అందుకే చందా అడుగుదామని వచ్చాం పిన్ని. ఫస్ట్ నీ నుండే స్టార్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాం పిన్ని. నువ్వు ఎంత ఇచ్చినా తీసుకుంటాం. సరే గణేష్, తప్పకుండా ఇస్తాను. ఇదిగో గణేష్ 5000. ఓకే పిన్ని. బాగా చేయండి గణేష్. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బాగా చేస్తాంలే పిన్ని. ఓకే నాని, నువ్వు కూడా వెళ్తున్నావా? అమ్మా, నేను కూడా గణేష్తో పాటు వెళ్తున్నాను. సరే వెళ్ళండి, ఎవరితో గొడవ పెట్టుకోకండి. బాబాయ్ బాబాయ్. ఏంటి గణేష్? అదే బాబాయ్, వినాయకమే పండగ వస్తుంది కదా, చందా కోసం వచ్చాం. సరే గణేష్, నా తరపు నుండి 1000 ఇస్తున్నాను. అరే అరే అరే, మనూరికి ముస్టర్లు వచ్చారు. అరే మీకోసం నేను ఒక లిరిక్స్ రాశాను రా. కొంచెం కూర ఉంటే వేయండమ్మో, కొంచెం అన్నం ఉంటే పెట్టండమ్మో. బాబాయ్, వాళ్ళకంటే అన్నం పెట్టండి, ముస్టర్లు వచ్చారు. నా పాట ఎలా ఉందిరా? సూపర్గా రాసావురా సిద్ధార్థ్, వాళ్ళకి తగినట్టే ఉంది. వాళ్ళతో ఏం కానీ, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి రా. సరే బాబాయ్. అరే అరే, ముస్టర్లేంటి మన ఇంటి దగ్గరకు వస్తున్నారు, ఏంట్రా? అరే మీరు ఎలాగో బొమ్మను పెట్టాలనుకోవడం లేదు, కనీసం మమ్మల్ని అయినా పెట్టనివ్వనరా. మీకెవరు చెప్పారా మేము బొమ్మను పెట్టమని? మేము కన్ఫామ్గా బొమ్మను పెడతాం. ఇటు సైడు మీరు రావాకండి, అటు సైడు మేము కూడా రాము, ఎవరి విగ్రహం వాళ్ళది. అవునరా, ప్రతి సంవత్సరం అడుగుతాం, ఈ సంవత్సరం కూడా అడుగుతాం. వాళ్ళు ఇస్తే ఇవ్వని, లేకపోతే లేదు. మీరెవరు చెప్పడానికి? ఏంట్రా గణేష్, మా పక్కకు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావు? కొట్టండ్రా. సరేరా, ఇంకా మేము రామ్లే, మీ విగ్రహం మీరే పెట్టుకోండి. మేము స్టార్టింగ్ నుంచి మొత్తుకొని చెప్పేది అదే కదరా, మీకే అర్థం కాలేదు, వెళ్ళండి. అరే సిద్ధార్థ్, వాళ్ళ టీం మనం ఏం చేసినా అడ్డుపడుతున్నారా. అవునరా గణేష్. సరే, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి చందా అడుగుదాం పదండి. సరే గణేష్. ప్రెసిడెంట్ గారు. ఏంటి ఇలా వచ్చారు? అదే ప్రెసిడెంట్ గారు, వినాయకమే పండగ వస్తుంది కదా, చందాలు వసూలు చేస్తున్నాం, మీరు కూడా చందా ఇవ్వండి ప్రెసిడెంట్ గారు. సరే, ఇదిగో ఈ 50 ఉంచండి. ఏంటి ప్రెసిడెంట్ గారు, 50 రూపాయలతో ఏమొస్తుంది? సరే, ఆ 50 ఇటు, పెద్ద నోటు ఇస్తాను. తీసుకోండి ప్రెసిడెంట్ గారు. ఇదిగో ఈ 10 తీసుకోండి. 10 రూపాయలా? సరే కానీ సిద్ధార్థ్ వాళ్ళ టీం ఎక్కడుంది? వాళ్ళు కూడా సపరేట్గా చేస్తానన్నారు ఈసారి. సరే, ఒక 5 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వండి, మళ్ళీ వాళ్ళు కూడా వస్తారు.
ప్రెసిడెంట్ గారు, ఈ 10 రూపాయలకు పటాకులు కూడా రావు. ఆ సిద్ధార్థ్ వాళ్ళకే ఇచ్చేయండి 10 రూపాయలు. పదండ్రా మనం వెళ్దాం. మరి నా గురించి తెలిసి కూడా ఎలా వచ్చారా? వెళ్ళండి. డబ్బులేమన్నా ఊరికే వస్తున్నాయా? అరే ఆ ప్రెసిడెంట్ ఏంద్రా మరి 10 రూపాయలు ఇస్తున్నాడు? ఇప్పుడు 10 రూపాయలే కదా ఇచ్చింది. రేపు బొమ్మ దగ్గరికి వచ్చి ఏదో 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు పెద్ద బిల్డప్ ఇస్తాడు చూడు. ఇది మటుకు కన్ఫామ్ రా. అరే వినయ్, మీ నాన్న గణేష్ వాళ్ళ టీంకి మనీ ఇచ్చాడంట. రా, నా కొడుకులకి ఎంత కొట్టినా సిగ్గులేదరా. నేను వెళ్తాను, ఆగు. నాన్న, నేను చెప్పాను కదా నాన్న, నువ్వు ఎందుకు ఇచ్చావు వాళ్ళకి మనీ? ఏం కాదులే వినయ్, మనకు బొమ్మ దగ్గర గొడవలేంటి చెప్పు. నీకు తెలియదులే అన్న, లాస్ట్ టైం వాళ్ళు మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళు చేసుకున్నారు. నేను ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అరే వినయ్ వదిలేలేరా. రే గణేష్, నువ్వు ఎక్కడ ఉన్నావు ఏట్రా? అరే నీకు సిగ్గులేదేట్రా? మా ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఇప్పించుకుంటున్నారు. అరే మీ నాన్నే ఇస్తానని చెప్పారా, ఇంకా మేము ఏం చేయగలం చెప్పు. ఊరికే వచ్చే డబ్బులని తీసుకోపోవడమేనా? మర్యాదగా మా నాన్న ఎంత ఇచ్చాడో అంత డబ్బులు ఇచ్చేయండి రా. సరే తీసుకోరా స్వామి, మీ నాన్న 500 ఇచ్చాడు, తీసుకొని వెళ్ళు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదురా గణేష్, నువ్వు ఉండమన్నా నేను ఉండను. అరే టుమారో మనం వెహికల్స్ ఆపుదాంరా రోడ్ల పైన. సరేరా, మేము కూడా ఇంట్లో కాలేజీకి వెళ్తున్నామని డైరెక్ట్ రోడ్డు కాడికి వస్తాం. సరేరా. అమ్మా నేను కాలేజీకి వెళ్ళొస్తాను. సరే నాన్ని, జాగ్రత్త. ఓకే అమ్మా. పదండ్రా ఇంకా వెళ్దాం. సరేరా. గణపతి బొప్ప మోరియా. అన్నా, మేము వినాయకమయ్య బొమ్మను పెడుతున్నాం, కొంచెం చందా ఇవ్వండి అన్నా. తీసుకోండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరూ నాలాగే ఉండరు, కొందరు స్పీడ్గా వెళ్తూ ఉంటారు. సరే అన్నా. ఓయమ్మా, వీళ్ళు వెహికల్స్ కూడా ఆపుతున్నారే. అరే వీళ్ళు కన్ఫామ్గా ఇంట్లో అబద్ధం చెప్పే వచ్చింటారు. ఇప్పుడు మనం నిజం చెప్పాల్సిన టైం వచ్చింది. విని, ఇక్కడ జరిగేదంతా వెళ్ళి నాని వాళ్ళ అమ్మకు చెప్పు. ఎలా చెప్పాలో తెలుసు కదా. నేను చూసుకుంటానులేరా సిద్ధార్థ్. ఆంటీ, నాని ఎక్కడున్నాడు? కాలేజీకి వెళ్ళాడు. మరి నాకేంటంటే రోడ్ల మీద వెహికల్స్ ఆపుతూ కనిపించాడు. నువ్వు చెప్పేది నిజమా? అవునంటే నేను చెప్పేది నిజమే. ఆ గణేష్తో కలిసి రోడ్ల మీద తాళ్ళు పట్టుకొని వెహికల్స్ ఆపుతున్నాడు. ఆ వెహికల్స్ స్పీడ్గా వచ్చో గుద్దితే ఒకసారి ఏమవుతుందో ఆలోచించుకోండి. అరే నేను పిచ్చ కోపంలో ఉన్నాను, తాడి తీయంట్రా. అన్నా, మేము వినాయకమయ్య బొమ్మను పెడుతున్నామన్నా, చందా కోసం ఇలా చేస్తున్నాం. అరే నేను చెప్తున్నాను కదా, నేను కోపంలో ఉన్నాను. నాకు వచ్చే కోపానికి మీ అందరిని గుద్దుకొనైనా వెళ్తాను. సరే వదిలిపెట్టండి రా, మీరు వెళ్ళండి అన్నా. ఇంకా ఇంటికి వెళ్దాం పదండ్రా, ఇప్పటికే చాలా లేట్ అయింది. మళ్ళా టుమారో వచ్చి చేద్దాం. సరే గణేష్. నాని, నా దగ్గర నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? కాలేజీకి వెళ్ళానమ్మా. నాకు తెలుసులే నాని, నువ్వేం చేసి వచ్చావో. వినయ్ మొత్తం చెప్పాడు. ఆ వెహికల్స్ స్పీడ్గా వస్తాయి, నీకేమన్నా అయితే అందుకే అటు పక్కకు వెళ్ళానని నాకు మాట ఇవ్వు. మనం ఆల్రెడీ 5,000 ఇచ్చాం కదా, వెహికల్స్ ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది మళ్ళీ చెప్పు. సరేలే అమ్మా, ఇంకెప్పుడు వెళ్ళను. అరే వెళ్ళి మనం బొమ్మను చూసొద్దాం పదండ్రా. అరే గణేష్, నేను కాలేజీకి వెళ్ళారా. మా అమ్మకు నిన్న మనం ఏం చేసిందో మొత్తం తెలిసిపోయింది. ఆ వినయ్ గారు చెప్పాడంట. సరే నాని, బొమ్మను తెచ్చేటప్పుడు కన్ఫామ్గా వస్తానురా. మనం వెళ్దాం పదండ్రా. సరే గణేష్. అన్నా, మేము విగ్రహాలను చూడ్డానికి వచ్చామన్నా, మాకు నచ్చితే అడ్వాన్స్ ఇస్తాం. సరే, విగ్రహాలకు తగలకుండా చూడండి. విగ్రహాలకు తగిలి విగ్రహాలకు ఏమన్నా అయితే మీరే మనీ కడతారు, చెప్తున్నాను. సరే అన్నా. అరే అందరూ వెళ్ళి చూడండి, మీకు ఏ విగ్రహం నచ్చిందో చెప్పండి. సరేరా. అబ్బా, ఈ విగ్రహం ఏమైనా ఉందా అసలుకు? అరే అందరూ వచ్చి ఈ విగ్రహం చూడండిరా, మీకు నచ్చిందో లేదో చెప్పండి. అవును గణేష్, ఈ విగ్రహం బాగుంది. అన్నా, ఈ విగ్రహం ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. సరే అన్నా, ఇదిగో 2,000 అడ్వాన్స్. ఓకే. అరే మన దగ్గర టోటల్ 15,000 ఉందిరా.
ఈ విగ్రహానికి 10,000 పోతే ఇంకా 5,000 ఉంటుంది. ఖర్చులకు సరిపోదు, కన్ఫామ్గా చెప్తున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం గణేష్? మళ్ళా సిద్ధార్థ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం రా, వాళ్ళు కూడా మనతో కలిసిపోతే ఖర్చులకు సరిపోతుంది. సరే పదరా అడుగుదాం. అరే సిద్ధార్థ్, మేము ఒక విగ్రహాన్ని చూసాంరా, 10,000 అంట. మేము అడ్వాన్స్ కూడా ఇచ్చేశాం, కానీ మాకు ఖర్చులకు సరిపోవురా. అందుకే మీరు కూడా మాతో కలిసిపోనరా. ఎలాగో మేము బొమ్మను కొంటున్నాం కాబట్టి మిగతా ఖర్చులు మీరు చూసుకోనరా. 2 టీములు కలిసిపోయి హ్యాపీగా చేసుకోవచ్చు. అవసరం లేదు, మేము కూడా కొత్త విగ్రహం కొనుక్కుంటానులే, మీరే చూసుకోండి మీ ఖర్చులు. సరే సిద్ధార్థ్. రే పదనరా, వీళ్ళకి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇంకేం చేయలేంరా, మన దగ్గర ఉన్న డబ్బులతోనే అడ్జస్ట్ అవ్వాలి. అందుకే చిన్న విగ్రహం తీసుకుందాం. సరేరా. అన్నా, మేము ఒక విగ్రహం కొంటామని అడ్వాన్స్ ఇచ్చాం కదా, ఆ విగ్రహం మేము తీసుకోవడం లేదన్నా. మా దగ్గర డబ్బులు లేవు, అందుకే చిన్న విగ్రహం తీసుకుంటాం. ఇంకా మిగిలి ఉన్నవి ఈ విగ్రహాలే. మీకు ఏ విగ్రహం కావాలో చెప్పండి త్వరగా. అరే గణేష్, మేము బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాంరా. చెప్పు సిద్ధార్థ్, ఏంటో? అరే, మేము కూడా మీతో కలిసిపోతాం, బట్ వన్ కండిషన్, ఆ విగ్రహాన్ని మేము చెప్పిన ప్లేస్లో పెట్టాలి. సరేరా, మీరు చెప్పినట్లే చేద్దాం. ఇదిగో నా రిమైనింగ్ 8,000, మేము ఆ బొమ్మనే తీసుకుంటాం. సరే. ఈ విగ్రహమేరా ఆ రోజు మేము చూసింది. ఇంకా రండి, తీసుకుని వెళ్దాం. సరేరా, పదండ్రా. అరే అరే, చిన్నగా రండి, చిన్నగా, బొమ్మ కింద పడిపోతుంది, చిన్నగా. ఓకేరా. ఒక్క నిమిషం రా, టెంకాయ కొడతాను. ఓకేరా. ఓకే, ఇంక కదలండి రా. అరే నిదానంగా రండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బొప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓకే, ఇంకా అందరం స్నానం చేసి వద్దాం, పదనరా. సరే గణేష్, పదండ్రా. ఎక్కడికి రా వచ్చారు? అదేంట్రా అలా అంటున్నారు? బొమ్మ దగ్గరికి వస్తున్నాం. లేదు, మీరు బొమ్మ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, బొమ్మను మేము చూసుకుంటాంలే. అరే మీరు ఎందుకురా ఇలా చేస్తున్నారు సిద్ధార్థ్? మేము ఆల్రెడీ చెప్పినాం కదరా, విగ్రహం కొనేటప్పుడే విగ్రహం మా ప్లేస్లో పెట్టుకుంటామని. ఇందుకే మిమ్మల్ని పక్కన పెట్టడానికి. అరే రే, అలా చేయకండ్రా రే. వెళ్తారా లేకపోతే కొట్టమంటారా? అరే పూర్తిగా మేము మిమ్మల్ని నమ్మాంరా, మీరు చేంజ్ అయ్యారనుకున్నాము. అందుకే బొమ్మను మీ ప్లేస్లో పెడతామన్నా మేము ఒప్పుకున్నాము, కానీ మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నారు. సరే పదనరా, బొమ్మ దగ్గర గొడవలు ఎందుకు? అరే ఇప్పుడు ఏం చేద్దాం రా? వాళ్ళు మనల్ని విగ్రహం దగ్గరికి రానివ్వడం లేదు. ఏం కాదులేరా, విగ్రహాన్ని అయితే ఫైనల్గా పెట్టాం కదా, అదే చాలు ఇంకా. అరే నేనైతే బాగా ఆశలు పెట్టుకున్నాం రా, ఈసారి బాగా చేద్దామని. అరే మేము కూడా అలానే అనుకున్నాంరా, కానీ వాళ్ళు కావాల్సిందికే ఇలా చేశారు, ఇంకేం చేయలేం. గణేష్ వాళ్ళ టీంని పక్కన పెట్టిన ఆనందంలో సిద్ధార్థ్ వాళ్ళ టీం విగ్రహం గురించి పట్టించుకోవడమే మానేశారు. ఇంకో ఊరు వాళ్ళంతా విగ్రహం దగ్గరికి పోరు. ఇంకా సిద్ధార్థ్ వాళ్ళ టీం చేసిన తప్పని తెలుసుకొని గణేష్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అరే సారీరా, మేము మిమ్మల్ని అలా చేసిండకూడదు. అరే ఇవన్నీ వద్దురా, డైరెక్ట్గా మీకు మా నుండి ఏం కావాలో చెప్పండి. అరే ఈసారి మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, మనమందరం కలిసి చేసుకుందాం. మీరు రాకుంటే ఊరు వాళ్ళు కూడా ఎవరు రాకున్నారు బొమ్మ దగ్గరికి, అందుకే రా. ఈసారి మమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఇంకెప్పటికీ మిమ్మల్ని నమ్మంరా. సరేరా. అలా 2 టీములు కలిసిపోయాక బాగా చేస్తారు. ఊరు వాళ్ళు కూడా విగ్రహం దగ్గరికి వస్తారు. 2వ రోజు రాత్రి. చూర్రా, ప్రెసిడెంట్ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదు, కానీ ఇప్పుడు విగ్రహం దగ్గరికి వచ్చి మొత్తం నాదే అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అదేరా. ఈ సాంగ్స్ ఏంట్రా స్వామి? ఒకసారి నేను ప్రెసిడెంట్ను సాంగ్స్ మార్చమని అడిగేసి వస్తాను. సరే గణేష్. ప్రెసిడెంట్ గారు, ఆ సాంగ్స్ ఏంటి మాకు ఇవ్వండి, మేము పెట్టుకుంటాం మంచి సాంగ్స్. అరే ఎటువంటి సాంగ్స్ పెట్టాలో మీరు నాకు చెప్తున్నారా? నాకు తెలుసు పోండి. సరే ప్రెసిడెంట్ గారు, డీజే సాంగ్స్ కూడా పెట్టండి. డీజే సాంగ్స్ కావాలంట, వెళ్ళి ఇక్కడ నుండి. అరే ఆ ప్రెసిడెంట్ డీజే సాంగ్స్ పెట్టాడంట, ఆ పాత సాంగ్సే పెడతాడంట. సర్లేరా, ఆ ప్రెసిడెంట్ వెళ్తానే మనం పెడదాం డీజే సాంగ్స్. సరేరా. ఈ మెమరీ కార్డు ఉంటే వీళ్ళు కన్ఫర్మ్గా మళ్ళీ డీజే సాంగ్సే పెట్టుకుంటారు, అందుకే మెమరీ కార్డు తీసుకొని పోతానా. పదండి మనం కూడా వెళ్దాం, టైం అయ్యింది.
రే ఆ ప్రెసిడెంట్ సన్నోడు కాదురా, మనం డీజే సాంగ్స్ పెట్టుకుంటామని మెమరీ కార్డు తీసుకొని పోయాడు. అందులోనే అన్ని డీజే సాంగ్స్ ఉన్నాయి. అరే మీ దగ్గర డీజే సాంగ్స్ ఉంటే పెట్టండిరా. నా దగ్గర మొబైలే లేదు, ఇంకా డీజే సాంగ్స్ ఏం పెట్టాలిరా? నా దగ్గర మొబైల్ ఉన్నా డేటా లేదురా, ఇప్పుడు ఎలా? పదండి, ప్రెసిడెంట్కి తెలియకుండా మెమరీ కార్డు తెచ్చుకుందాం. ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి అడిగితే ఆ మెమరీ కార్డు నాకు తెలియదు అంటాడు. నువ్వు చెప్పేది కరెక్టే లేరా, తెలియకుండానే తెచ్చుకున్నాం, పదండ్రా. లోపల ప్రెసిడెంట్ నిద్రపోతుంటాడు. మనం ఏ వస్తువులు తగలకుండా శబ్దం చేయకుండా మనకు కావాల్సిన మెమరీ కార్డు తీసుకొని వెళ్ళిపోదాం. సరేరా. ఇక్కడే ఆ మెమరీ కార్డు ఎక్కడో పెట్టింటారా, వెతకండి. దొరికిందారా మెమరీ కార్డు? లేదురా, చూస్తున్నాం. మెమరీ కార్డు దొరికిందిలే. అరే ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలని తెలియదారా నీకు? ప్రెసిడెంట్ వచ్చాడు, పదండ్రా బయటికి. అరే సారీ రా, చూసుకోలేదు. రే ఎవర్రా ఇంట్లోకి వచ్చింది? రే ఆగండ్రా రే. ఓ అమ్మ, మా ఇంట్లో ₹1,00,000 డబ్బులు పోయింది. ఓ అమ్మ, మా ఇంట్లో దొంగలు ఉన్నారు. ప్రెసిడెంట్ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీ ఇంట్లో దొంగతనం చేయడానికి రాలేదు, నా మెమరీ కార్డు తీసుకొని పోవడానికి వచ్చాము. ఓయమ్మ, మా ఇంట్లో ₹1,00,000 పోయింది. ఓయమ్మ, మా ఇంట్లో దొంగలు ఉన్నారు. అందరూ రండి రండి. ఓయమ్మ. అరే మేము చెప్తున్నాం కదా మీ డబ్బులు తగలలేదని. మేము మెమరీ కార్డు కోసమే వచ్చాము ఇక్కడికి. ఏమైంది ప్రెసిడెంట్ గారు, ఎందుకు అలా అరుస్తున్నారు? చూడండి, వీళ్ళు మా ఇంట్లో ₹1,00,000 దొంగతనం చేశారు. ఎరా మీకు ఎంత ధైర్యం రా, ప్రెసిడెంట్ ఇంట్లోనే ₹1,00,000 కొట్టేస్తారా? మర్యాదగా ఇవ్వండి రా. అరే మా దగ్గర ₹1,00,000 ఉంటేనే కదా. నాన్న మన ఇంట్లో ఏం పోలేదు కానీ వచ్చి పడుకోండి. సరే సరే, అంతా అయిపోయింది, ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి. ఇంకా వెళ్ళి నిద్రపోండి అయ్యా స్వామి. మీరెలా వచ్చారు ప్రెసిడెంట్ మాటలు విని? వెళ్తున్నాంలే. అరే ఆ ప్రెసిడెంట్ చూడండిరా ఎంత చేశాడో. ఇప్పుడు ఆ ప్రెసిడెంట్కి ఈరోజు నిద్ర లేకుండా చేస్తాను చూడు. అరే పటాకులు ఇవ్వరా. తీసుకోరా. ఎంత యాక్టింగ్ చేసావు ప్రెసిడెంట్. నీకుందిలే ఈరోజు. నువ్వు నిద్ర ఎలా పోతావో నేను చూస్తాను ఈ సౌండ్కి. ఎవర్రా వాళ్ళు పటాకులు వేసేది? ఎవరూ లేరు, చూస్తే మళ్ళీ పటాకులేమో వస్తూనే ఉన్నాయి. అబ్బా, ఈ సౌండ్ ఏంట్రా స్వామి? ఎవర్రా వాళ్ళు? ఈ సౌండ్ వల్ల వచ్చే నిద్ర కూడా పోతుంది కదరా స్వామి. ఎవర్రా? ఇంకా పదనరా వెళ్ళిపోదాం. ఆ ప్రెసిడెంట్కి ఈరోజు చుక్కలు కనిపించింటాయి. అవునరా గణేష్, ఆ ప్రెసిడెంట్కి ఇలా చెయ్యాల్సిందేలే. లేకపోతే మనతోనే పెట్టుకుంటాడా? ఏంటి ప్రెసిడెంట్ గారు నైట్ ఆ పటాకులు? మీరైనా చెప్పేది లేదా? మాకు అసలు నిద్రే రాలేదు. నాకు వచ్చి బాగా నిద్రపోయినట్టు, నాకు కూడా రాలేదు. ఆ పటాకులు ఎవరో వేశారో కనుక్కోండి. సరే ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు లడ్డు వేలం పాట వేస్తున్నాం. దేవుడు పాట వేయని 116. ప్రెసిడెంట్ గారి పాట 20,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. నా కొంప ముంచారు కదరా, నేను చెప్పకపోయినా చెప్పించారు. ఏంది ప్రెసిడెంట్ గారు, ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ 20,000 చెప్పేశారు. నేను ప్రెసిడెంట్ని కదా వీర్రాజు, ఆ మాత్రం ఉండకపోతే ఎలా? ఓకే, ఇంకా నిమజ్జనానికి తీసుకువెళ్దాం పదండి. జై బోలో గణేష్ మహారాజ్కి. జై గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై జై బోలో గణేష్ మహారాజ్ కి. జై గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై జై బోలో గణేష్ మహారాజ్ కి. అరే మనతో పాటు వెంకీగాడు చెర్రిగాడు వచ్చారు కదరా, ఎక్కడికి పోయారా స్వామి వాళ్ళు? అవును, ఎక్కడికి పోయారా స్వామి వాళ్ళు? ఒరే అంతా బాగా జరిగింది అనుకున్నాం కదరా, వీళ్ళు తప్పిపోయారని తెలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మామూలుగా కూడా తిట్టారు మనల్ని. అరే కొంప తీసి వాళ్ళు బొమ్మతో పాటు నీళ్ళలో దుంకారా ఏంట్రా? అరే అలా జరగకూడదురా స్వామి. అరే తలా ఒక డైరెక్షన్లో వెళ్ళి వెతకండ్రా, ఎక్కడైనా కనిపిస్తారేమో. నేను ఆల్రెడీ చెప్పానురా వద్దురా అని, అయినా కూడా నా మాట వినకుండా వచ్చారు. వెతుకుతాంరా.
ఇప్పుడు ఏం చెప్పాలరా వాళ్ళ ఇంట్లో? అరే వచ్చారా, ఒకసారి బ్యాక్ సైడ్ చూడు. అరే మీ ఇద్దరు ఒకసారి ఇక్కడికి రండ్రా. అరే మీకోసం మేము ఎంత టెన్షన్ పడుతుంటే మీరిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారా? అన్నా అంటే అది ఐస్ వచ్చింటే కొనుక్కోడానికి పోయినామన్నా. అరే ఆగండ్రా, ఐస్ కావాలంట ఐసు. భయం లేదురా మీకు? అన్న వదిలిపెట్టండి అన్న, ఇంకెప్పుడు వెళ్ళాము. సో గైస్ ఇంతేగా షార్ట్ ఫిలిం వచ్చేసి ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఇంట్లో జరుపుకోవడమే బెటర్ అని మా ఒపీనియన్. ఒకవేళ విగ్రహం పెట్టినా కూడా నిమజ్జనం ఆ రోజు చిన్నపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటర్ దగ్గర. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి.